నేను చెప్పిన మాట అసలు వినవేంది? నీ మాట నీదేనా? మాసాలు నేను చెప్పిన మాట నువ్వు వింటానవని నువ్వు చెప్పిన మాట నేను వినాలా? మౌనిక, సతీష్, అగో అమ్మున్న చెల్లొచ్చినట్టుంది. ఇంత గొడవ జరిగింది, వాళ్ళతో ఎట్లుంటుందో ఏమో మౌనిక. అత్తమ్మ లావణ్య బాగున్నారా? కూర్చోండి అత్తమ్మ. అత్తమ్మ ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా? అందరం మంచిగానే ఉన్నాం, కానీ నువ్వేంటి వదినా డల్గా ఉన్నావు? రోజు ఫోన్ చేసినా మరి ఈరోజు ఫోన్ కూడా వేయలేదు. పిల్లల్ని స్కూల్ పంపించి ఇల్లు చదివేసరికి కలిసిపోయినట్టు అయిందిరా, అందుకే ఫోన్ చేయలేదు. సరే కానీ వదినా, ఈరోజు మేము వచ్చినాం కదా, మాకోసం మరి ఏం స్పెషల్ చేస్తున్నావు? నువ్వే ఎప్పురా చికెన్ కావాలా మటన్ కావాలా? మీ అన్నయ్యతో తిప్పిస్తా. ఇప్పుడు ఆ వంట పని ఏం పెట్టుకోకురా. రాజేశ్వర అంటే కొత్త చీరలు తీసుకొచ్చిందట, అవి చూద్దామని వచ్చినాం. పద వెళ్దాం చూడ్డానికి. అమ్మా చెల్లి ఇప్పుడే వచ్చిర్రా? కూర్చోండి, కూల్ డ్రింక్ తీసుకొస్తా. వద్దురా, మేము రాజేశ్వర అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాం, వచ్చినాక తీసుకొచ్చేవులే. సరే అమ్మా. సరేరా, మరి లేట్ అవుతుంది, వెళ్దామా? నాకు కూడా చీర తీసుకోవద్దమ్మా. సరేరా, నీకు నచ్చితే తీసుకునేవుపా. మౌనిక మా మధ్య జరిగిన గొడవను మనసులో పెట్టుకోకుండా మా అమ్మ వాళ్ళతో ఎంత మంచిగా ఉన్నది. మౌనిక, థ్యాంక్స్ మౌనిక. భార్యాభర్తల గొడవలు భార్యాభర్తల మధ్యనే ఉండాలి. అది బయట ప్రపంచానికి చూపిస్తే వాళ్ళ ముందు మనమే అలసైపోతాం.